నెలాఖరులోగా రైతు భరోసా రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అంట రైతులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ. ఈ రైతు భరోసాకు సంబంధించి సరే అప్పుడు బీఆర్ఎస్ రైతు బంధుకు సంబంధించి చాలా ఎకరాలకే ఇచ్చింది, ఇస్తుంది కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇస్తుంది. పుట్టలకు గుట్టలకు ఇచ్చినా కూడా టైంకి ఇస్తుండే, అదనుకు ఇస్తుండే. కానీ కాంగ్రెస్ ఏమైందంటే అదును అయిపోయినాక నాట్లు వేసినాక ఇస్తుంది. ఇదో పంచాయతీ. మరి ఏమి ఇస్తారు? ఈ పండగకు ఇస్తామని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో చూడాలి. అది నేనేమంటున్నానంటే ఇప్పుడు పంట పండించడానికి ముందు రైతు బంధు, రైతు లేకపోతే రైతు భరోసా వేస్తే బెటర్ కదా. అంతా అయిపోయినాక వేస్తే వేస్ట్ కదా. నెలాఖరులోగా రైతు భరోసా రాష్ట్ర రైతు కమిషనర్ చైర్మన్ కోదండ రెడ్డి అంట రైతులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ. ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు రైతు ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండ రెడ్డి తెలిపారు. ఈయన చేతులు ఏముండదు, ఉత్తదే ఏముండదు. మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద వెర్మి బెడ్స్ అంట బి హైవేస్ 169 ప్లాస్టిక్ కిట్స్ను గడ్డ మల్లయ్యగూడ, చౌదరిపల్లి, మొండి గౌరెల్లి గ్రామాల రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి వినియోగం తక్కువగా ఉండే కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 3 గ్రామాల్లో గణనీయంగా కూరగాయల సాగు పెరిగిందనేది ఎవరైనా కోదండరాం చెప్తున్నాడు. రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి. నిజమే, వాస్తవంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే పూర్తి స్థాయిలో వరి మీదనే ఆధారపడిపోయారు రైతులు. వేరే పంటల జోలికే పోతలేరు. ఎక్కువ శాతం ఒక 70% వరి మీదనే పడరు. అందరూ వరి వేయడం వల్ల డిమాండ్ తక్కువ అయిపోయింది, కొనుడు తక్కువ, కళ్ళలల్లా వానకు తడిసిపోవడం జరుగుతుంది. నిజంగానే వాస్తవంగా కూడా వేరే పంటలపై కూడా దృష్టి సాధించాలి. అప్పుడే డిమాండ్ ఉంటుంది. రైతులకు పండించిన పంటలు కూడా దానికి గిట్టుబాటు ధర కూడా వస్తుంది. కానీ అందరూ వరి మీదనే పడుతున్నారు. అది పరిస్థితి. ఇక రైతు భరోసా నెలాఖరులోగా ఇస్తారట. మరి కోదండరెడ్డి చేతులు అయితే ఏమి ఉండదు, ఆయన చేతులు ఏమి ఉండదు. కానీ అదును దాటినాక ఇచ్చేదే ప్రమాదం అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను మొన్న కూడా మాట్లాడినా, రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గాలంటే లేదా పోవాలంటే ఉన్నోనికి పంచడం కాదు, లేనోనికి పంచితే బెస్ట్. అందుకే అంటున్నా, రైతుల నుంచే వస్తుంది డిమాండ్ సుమా, నా నుంచి కాదు. నేను చెప్పే ముచ్చట కాదు. 10 ఎకరాల లోపు ఉన్న ఎకరాలు ఉన్న రైతులకు ఇస్తేనే బెటర్ అనేది చాలామంది మాట్లాడుకున్నారు. ఏంటంటే ఓట్ల కోసం వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చుకుంటూ పోతున్నారు. 50, 20, 30, 40, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకంటే నాకు అర్థం కాదు. రైతు బంధు వాళ్ళు చేసేది లేదు, రొట్టపీస్ ఏం కాదు. కౌలుకి ఇస్తారు, కౌలు పైసలు తీసుకుంటారు, రైతు బంధు పైసలు తీసుకుంటారు. అసలు ఆర్థిక అసమానతలు పోతాయా? మీరు నిజంగా చెప్పాలి. మనం ఏదో సింపుల్గా మాట్లాడతాం. ఇక కేసీఆర్ అయితే గతంలో చెప్పిండు, నేను రైతు భరోసా లేకపోతే రైతు బంధు నేను రైతుకి ఇస్తున్నా అంటున్నాడు. ఏ రైతుకు నాయనా? ధనిక రైతుకా? పేద రైతుకు కాదా? పేద రైతుకు కదా ఇవ్వాల్సింది. ఒక 5,000 ఎక్కువ పెంచి ఇవ్వాల్సింది పేద రైతుకు కదా, చిన్న సన్నకారు రైతుకు కదా. ఇప్పుడు అల్టిమేట్గా ఏం జరగాలి? రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆర్థిక అసమానతలు పోవాలంటే ఉన్నో నుంచి పంచాలి కదా. అది కాదు, పేదల సొమ్మును, కార్మికుల సొమ్మును దాదాపు 80% ఒళ్ళు వంచి పనిచేసే వాళ్ళ సొమ్మును తీసుకుపోయి పెద్దోళ్ళకు వంచుతున్నాడు. అది రైతులకు వంచుతున్నాం అని చెప్తారు. రైతుడే 50, 30, 40 ఎకరాల నుండి ఎవరు చేయడు. నిజంగా చెప్తున్నా, మీరు గ్రౌండ్లోకి పోయి చూడండి. అందుకే అంటున్నా, ఆర్థిక అసమానతలు పోవాలి. అల్టిమేట్గా మీరు ఎట్లా ఉచిత విద్య ఎనిక చేత కాదు, కార్పొరేట్ విద్య, నాణ్యమైన విద్య, అది ఇంగ్లీష్ మీడియం విద్య ఎనిక చేత కాదు. కనీసం ఆర్థిక అసమానతలైనా పోవడానికి మీకు ఆలోచన కూడా లేదా? ఉన్నోనికి వంచుతీరి. ఇంకా పేదోడు రకంగా ఉన్నాడు. చిన్న సన్నకారు రైతుల దగ్గర ఏముంటుందండి? ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, సరే 5 ఎకరాలు అనుకో. ఆ పెట్టుబడికి పోతాయి, ఇంత తిననిక ఉంచుకుంటాడు. ఒకవేళ అమ్మినా కూడా మీరు ఇచ్చే గిట్టుబాటు ధరలు ఆ 4 ఎక్కిక్కొనికి కూడా సరిపోతలేవు. ఉన్న అప్పులు కడతారు, ఊకుంటారు, మళ్ళీ అదునుకు చాలనే చాలు. నేనేం చెప్పదలుచుకున్నా ఇప్పుడు ఈ పాయింట్ పరంగా అంటే, మీరు 10 ఎకరాల లోపు పెట్టండి. ఇప్పుడు నేను పోలు పెట్టినా కూడా గదే చెప్తారు రైతులు కానీ ప్రజలు కానీ. 10 ఎకరాల లోపు పెట్టి వాళ్ళకు 5,000 ఎక్కువ పెంచేయండి, తప్పే ఉంది. అప్పుడే కదా ఆర్థిక అసమానతలు పోయేది. అది మాత్రం లేదు. ఓట్ల కోసం అంతా ఓట్ల రాజకీయాలు. పేదోడిగా ఉంటున్నాడు,
సన్నకారు చిన్నకారు రైతు చిన్నగానే ఉంటాడు, పెద్దగా ఏం కాలే ఇంతవరకు. మేము కూడా చిన్నకారు రైతులమే, మేమేం పెద్దగా కాలే కదా. అదే అంటున్న, ఆర్థిక అసమానతలు పోవాలంటే ఈ పాలకుల బుద్ధి మారాలి. ఓట్ల రాజకీయాలు మారినప్పుడు మాత్రమే సాధ్యమైతే తప్ప ఈ ఓట్లు ఓట్లు వడవేమో అని మీరు అందరికి ఉన్నోళ్ళకంతా పంచుకుంటూ పోతే మాత్రం అస్సలు కాదు. ఇలా చిన్నకారు సన్నకారు రైతులు ఎంత ఇబ్బంది, గ్రామాలల్లో ఇత్తనాలు అవి తెచ్చుకుంటారు, మిత్తికి ఇస్తాడు ఆయన, దళారు ఆయన ఉంటాడు కదా, ఏంది మందులు ఇచ్చట ఆయన లేకపోతే విత్తనాలు ఇచ్చట ఆయన రాసుకుంటాడు మిత్తికి. 3 రూపాయల మిత్తి రాసుకుంటాడు. ఏముంటుంది, పంట వచ్చినాక అమ్ముతాడు, మళ్ళీ అదే మిత్తి కడతాడు. ఏం మిగులుతాయో నాకు అర్థం కాదు. అందుకే చిన్న సన్నకారు రైతులను ఆదుకోండి, ఓ 10 రూపాయలు ఎక్కువ ఇవ్వండి, ఈ 100 ఎకరాలకు బంద్ చేయండి. ఇది ప్రజల నుంచి వస్తున్న డిమాండ్స్ మా, నా నుంచి కూడా ఏం కాదు, రైతుల నుంచి వస్తుంది. మీరు గ్రౌండ్ లెవెల్లో కనుక్కోండి. ఎందుకో స్టార్టింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు బాగానే చెప్పుకున్నది, ఇక 10 ఎకరాల లోపే లిమిట్ పెడతామని జిల్లాకు కమిటీలు వేసి అభిప్రాయాలు తీసుకున్నారు రైతులవి కూడా. ఏమైందేమో భయపడ్డారు, గజ్జున ఉనికినరు, ఓట్లు రావని. అట్లుంటాయి రాజకీయాలు.